ఏదైతే ఓట్ చోరీ అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో యూరియా చోరీ అయితే ఖచ్చితంగా జరుగుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సంవత్సరం క్రితం ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా ఇదే చెప్పినాము. బీజేపీ పార్టీ రైతుల ద్రోహి. తెలంగాణ కోసం బీజేపీ పార్టీ వారు పోరాడి యూరియా సమస్య మీద 3 నెలల నుంచి మినిస్ట్రీలతో కలిసి యూరియా షార్టేజ్ జరుగుతున్నది, మీరు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒత్తిడి కూడా పెట్టడం జరిగింది. RFCL విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలా, ప్లాంట్ ఎందుకు 100% కెపాసిటీ యూటిలైజేషన్ జరుగుతలేదు, అవుట్పుట్ ఎందుకు వస్తలేదు, మళ్ళీ రామగుండం ఉన్న ప్లాంట్కి నోయిడాలో ఎక్కడో ఆఫీస్ పెట్టడము మరి ఇంతవరకు న్యాయము. 30% అలొకేషన్ కూడా చేయని పరిస్థితి ఉన్నది. ఈరోజు బీజేపీ ఎంపీలు ఎట్లయితే 50% తెలంగాణ ఎంపీలకి వెళ్ళి 50% వాళ్ళు తీసుకున్నారు, 50% యూరియా అలొకేషన్ కూడా ఎందుకు చేయలేకపోతున్నారు. కంప్లీట్ దందా నడుస్తున్నది, యూరియా చోరీ చేస్తున్నది బీజేపీ పార్టీ వాళ్ళు. RFCL మూతపడిపోయినప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి రుణమాఫీ చేపించి మళ్ళా ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేటట్టు కృషి చేశారు. మరి దాని తర్వాత ఈ రోజు ఆ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి చాలా పెద్ద మార్కెటింగ్ స్కీమ్లు స్లోగన్లు అన్ని చెప్తుంటారు. కానీ RFCL ప్లాంట్ ఎంత మిస్మేనేజ్డ్ ఉన్నదో 12 lakh tons ప్రొడక్షన్ చేయాల్సిన ప్లాంట్ కేవలం 9 లక్షల ప్రొడక్షన్ చేస్తుందని చెప్పి వారితో డిస్కషన్ తెలిసింది. 30% ఆఫ్ ద టైం 30% ప్లాంట్ బందే ఉంటుంది. కంప్లీట్ మిస్ మేనేజ్మెంట్.